సీత గేట్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటుంది. సుమతి ఆటోలో దిగుతూ ఉంటుంది. ఇక సీత సుమతిని తీసుకొని గేట్ దగ్గరకు వచ్చి, అత్తమ్మ నీకేం ఇబ్బంది కాలేదు కదా అని అడుగుతూ ఉంటుంది. ఏమీ ఇబ్బంది కాలేదు సీత, వార్డెన్ సుశీల గారి సహాయంతో బయటికి వచ్చాను. త్వరగా వెళ్ళిపోవాలి, లేకపోతే ఆవిడకు ఇబ్బంది అవుతుంది అని సుమతి చెప్తూ ఉంటుంది. వెల్దూరులే అత్తమ్మ, మహాలక్ష్మి అత్తయ్యతో ఒక ఆట ఆడుకొని వెల్దూరు అని సీత చెప్తూ ఉంటుంది. నిన్న నువ్వు చెప్పావని వచ్చాను, కానీ ఇప్పుడు ఆలోచిస్తే ఇదంతా అవసరం అనిపిస్తుంది సీత అని సుమతి చెప్తుంది. అవసరమే అత్తమ్మ, పోనీలే అని ఆవిడ ఎన్ని చేస్తున్నా కూడా మనం చూసి చూడనట్టు వదిలేస్తుంటే మన మంచితనాన్ని ఆ మహాలక్ష్మి అలుసుగా తీసుకుంటుంది. ఇంట్లో ఎవరి ఫంక్షను మనశ్శాంతిగా జరుపుకోనివ్వదు, తన ఫంక్షన్ ఏమో గ్రాండ్గా జరగాలంట అని సీత చెప్తూ ఉంటుంది. చెప్పాను కదా, మహాలక్ష్మి తన సంగతి తప్ప వేరే వాళ్ళ గురించి పట్టించుకోదని అని సుమతి చెప్తుంది. ఈరోజు కూడా ఆవిడ తన గురించే ఆలోచించాలి అత్తమ్మ. ఆవిడలో ఉన్న భయాన్ని రెట్టింపు చెయ్యాలి. పెళ్ళైన కొత్తలో నాకు రామ్మామకి రిసెప్షన్ జరిపించి నన్ను గెస్ట్లందరి ముందు పిచ్చిదాన్ని చేసింది. ఈరోజు ఆ మహాలక్ష్మికి ఆ సీన్ రిపీట్ అవ్వాలి, అందరి ముందు పరువు పోవాలి, మళ్ళీ పెళ్లి రోజు అనే మాట ఎత్తకూడదు అని సీత చెప్తూ ఉంటే, అలాగే సీత, నువ్వు రామ్తో గడపాల్సిన ప్రతి క్షణాన్ని ఆ మహాలక్ష్మి నరకం చేసింది కదా, ఆ మహాలక్ష్మికి నరకం అంటే ఏంటో చూపిద్దాం అని సుమతి చెప్తుంది. సరే పద సీత, లోపలికి వెళ్దాం అని సుమతి అంటుంది. ఇక మరోవైపు మహాలక్ష్మి వాళ్ళందరూ కలిసి మాట్లాడుకుంటూ ఉంటారు. ఈరోజు మన సర్కిల్లో కొంతమందిని ఈ పార్టీకి ఇన్వైట్ చేశాను. వాళ్ళు పవరు పలుకుబడి ఉన్నవాళ్ళు, వాళ్ళతో డీసెంట్గా బిహేవ్ చేయాలి అని మహాలక్ష్మి జనార్దన్, గిరి, అర్చన, రామ్తో చెప్తూ ఉంటుంది. అప్పుడే సీత సుమతిని తీసుకొని గుమ్మం దగ్గరకు వస్తుంది. సుమతి ఎవరూ కనిపించకుండా గుమ్మం బయట దాక్కొని ఉంటుంది. ఇక అప్పుడే మహాలక్ష్మి సీతను చూసి, రా సీత, నీ గురించే చెప్తున్నాను అని మహాలక్ష్మి అంటూ ఉంటుంది. రిసెప్షన్ రోజు అందరి ముందు మన పరువంతా కూడా ఈ సీతే పోగొట్టింది. ఆ రోజంటే ఏదో ఒక తంటాలు పడి మేనేజ్ చేశాము. ఈ రోజు మాత్రం సీతని నువ్వే కంట్రోల్ చేయాలి రామ్ అని గిరి, అర్చన చెప్తూ ఉంటారు. రా సీత, డోర్ దగ్గర ఆగిపోయావేంటి, డాడీకి పిన్నికి విషెస్ చెప్పు అని రామ్ చెప్తాడు. వస్తున్నాను మామ, రాత్రి మహాలక్ష్మి అత్తయ్యే పెళ్లి ఏర్పాట్లన్నీ దగ్గరుండి చూసుకోమన్నారు, అందుకే అవన్నీ ఏర్పాట్లు చూసుకుంటున్నాను అని సీత చెప్తుంది. అదే టైంకి సాంబ ఇల్లంతా కూడా సర్దుతూ ఉంటాడు. సాంబన్న, ఆ ప్లేవుడ్ ఏంటి అక్కడ పెట్టావు, ఇంటికి గెస్ట్లు వస్తారు, బాగుండదు, ఆ ప్లేవుడ్ని ఇలా తీసుకురా అని చెప్పి సీత చెప్తుంది. సాంబ ప్లేవుడ్ని తీసుకెళ్తూ ఉంటే సాంబకు సహాయంగా సీత నుంచుంటుంది. ఇక గుమ్మం దగ్గరకు వెళ్ళగానే ప్లేవుడ్ చాటుకి సుమతిని రమ్మని చెప్పి సీత సైగ చేస్తుంది. ఇక సాంబా, సీత ఇద్దరు కలిసి ప్లేవుడ్ చాటున సుమతిని పెట్టుకొని మెల్లగా రూమ్ వరకు తీసుకెళ్తారు. అత్తమ్మ, నువ్వు లోపలికి వెళ్ళు అని సీత చెప్తుంది. ఇక దాంతో సుమతి రూమ్లోకి వెళ్తుంది. సాంబన్న, ఈ ప్లేవుడ్ తీసుకెళ్ళి ఆ పక్కన పెట్టు అని సీత చెప్పడంతో సరే సీతమ్మ అని చెప్పి సాంబ చెప్తాడు. ఇక సీత మహాలక్ష్మి వాళ్ళ దగ్గరకు వచ్చి, ఇప్పుడు చెప్పండి, ఇందాకలేదో నా గురించి మాట్లాడుకుంటున్నారు అని అంటూ ఉంటుంది. ఏం లేదు సీతమ్మ, ఈరోజు మీ మామయ్య మీ అత్తయ్య పెళ్లి రోజు జరుపుకుంటున్నారంట, నువ్వేమైనా డిస్టర్బెన్స్ చేస్తావని వాళ్ళు మాట్లాడుకుంటున్నారు అని చలపతి చెప్తూ ఉంటాడు. నాకు అదే పనా ఏంటి బాబాయ్, నాకు అంత అవసరమేం లేదు అని సీత చెప్తుంది. నీ జాగ్రత్తలో నువ్వు ఉంటావని చెప్తున్నాం సీత అని రామ్ చెప్తాడు. నువ్వు కూడా ఏంటి మామ, మన రిసెప్షన్లో ఏం జరిగిందో నాకు తెలుసు, నీకు చెప్పినా నువ్వు నమ్మవు అని సీత అంటుంది. ఆ ఒక్కరోజైనా ఎన్నోసార్లు నువ్వు వింతగా ప్రవర్తించావు అని మహాలక్ష్మి చెప్తుంది. అక్కడ వరకెందుకు, ఈరోజు మేమంతా ఒక మాట మీద ఉంటే నువ్వు మాత్రం మరొక మాట మీద ఉంటావు అని అర్చన చెప్తుంది. ఏ మాట, విద్యాదేవి టీచరే సుమతి అత్తమ్మని నేను నమ్ముతున్నాను, మీరంతా నమ్మట్లేదు, అదంతా మీ ఇష్టం. మహాలక్ష్మి అత్తయ్యకు సుమతి అత్తమ్మకు మధ్య గొడవ నాకెందుకు అని సీత చెప్తుంది. నువ్వు ఆ మాట మీదే ఉంటే మంచిది సీత, గెస్ట్లు వచ్చాక నువ్వు సీన్ చేస్తే బాగుండదు అని జనార్దన్ చెప్తాడు. గెస్ట్లు అంటున్నారు, ఎవరొస్తున్నారు మావయ్య అని సీత అడుగుతుంది. ఈ సిటీలోనే పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్లు, ఇండస్ట్రియలిస్టులు పార్టీకి వస్తున్నారు అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది. అంత పెద్ద పెద్ద వాళ్ళు వస్తుంటే మీరేంటి అత్తయ్య ఇంత సింపుల్గా ఉన్నారు అని సీత అంటుంది. మహాకేమైంది, బాగానే ఉంది కదా అని అర్చన అంటుంది. సీత మహాలక్ష్మిని పైన నుంచి కింద వరకు చూసి, మొన్న మామయ్య కొనిచ్చారే వజ్రాల నెక్లెస్, అది పెట్టుకుంటే సూపర్ ఉంటారు అత్తయ్య అని సీత చెప్తుంది. అవును పిన్ని, సీత చెప్పింది కరెక్టే అని రామంటాడు. అప్పుడప్పుడు సీత బ్రెయిన్ కూడా బాగానే పనిచేస్తుంది మహా అని అర్చన చెప్తుంది. థ్యాంక్ యూ సీత అని మహాలక్ష్మి తన రూమ్లోకి వెళ్తుంది.
ఇదంతా చూస్తున్న చలపతి ఎక్కడో తేడా కొడుతుంది, ఈరోజు మహాకి మూడినట్టుందే అని మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇక మహాలక్ష్మి తన రూమ్ దగ్గరకు వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తుంది. సుమతి వెనక్కి తిరిగి జుట్టంతా విరబోసుకొని నుంచుంటుంది. మహాలక్ష్మి సుమతిని చూసి ఎవరండి మీరు, నా రూమ్లో ఏం చేస్తున్నారు అని అడుగుతూ ఉంటుంది. సుమతి ఏం మాట్లాడకపోవడంతో మిమ్మల్నేనండి అడిగేది, నా రూమ్లోకి అసలు మీరు ఎలా వచ్చారు, ఎవరు మీరు అని మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది. ఇక దాంతో సుమతి మెల్లగా మహాలక్ష్మి వైపు తిరుగుతుంది. పక్కపక్క నవ్వుతూ ఉంటుంది. జుట్టంతా కూడా గాలికి ఎగురుతూ ఉంటుంది. సుమతి మొహమంతా కూడా తెల్లగా ఎర్రటి బొట్టు పెట్టుకొని దెయ్యంలా మహాలక్ష్మికి కనిపిస్తూ ఉంటుంది. ఇక మహాలక్ష్మి ఒక్కసారి సుమతిని చూసి భయపడి దెయ్యం దెయ్యం కాదు కాదు సుమతి సుమతి అని పరిగెత్తుకుంటూ హాల్లోకి వస్తూ ఉంటుంది. అదే టైంకి జనార్దన్ గెస్ట్లు వచ్చే టైం అయింది, మహా ఇంకా బయటికి రాలేదేంటి అని అంటూ ఉంటాడు. ఇక అప్పుడే మహాలక్ష్మి దెయ్యం దెయ్యం అని పరిగెత్తుకుంటూ హాల్లోకి వస్తుంది. ఏంటి చెల్లాయ్, నెక్లెస్ పెట్టుకుంటానని వెళ్ళి నువ్వేంటి ఎవరో బయటికి తోసినట్టు పరిగెత్తుకుంటూ వచ్చావు అని చలపతి అడుగుతూ ఉంటాడు. నా రూమ్లో దెయ్యం ఉంది, కాదు కాదు సుమతి ఉంది అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది. సుమతి దెయ్యమై వచ్చిందా మహా అని జనార్దన్ అడుగుతూ ఉంటాడు. కాదు కాదు ఆ విద్యాదేవి ఉంది అని మహాలక్ష్మి భయపడుతూ చెప్తూ ఉంటుంది. విద్యాదేవి టీచర్ బ్రతికే ఉంది కదత్తయ్య, దెయ్యంలో ఎలా వస్తుంది అని సీత అడుగుతుంది. అయినా ఆ విద్యాదేవి టీచరు జైల్లో ఉంది కదా పిన్ని, ఎలా వస్తుంది అని రామ్ అంటాడు. కాదు రామ్, నిజంగానే ఆ విద్యాదేవి టీచర్ దెయ్యంలాగా వచ్చింది, నా రూమ్లో ఉంది, కావాలంటే మీరెవరైనా వెళ్ళి చూడండి అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది. అసలు జైల్లో ఉన్న విద్యాదేవి టీచర్ బయటికి రావటం ఏంటి, దెయ్యం అవ్వటం ఏంటి, నిన్నట్లాగా నువ్వేమైనా భ్రమపడ్డావేమో మహా అని అర్చన చెప్తూ ఉంటుంది. అవును వదిన, నిన్నట్లాగా నువ్వు ఇల్యూషన్ ఫీల్ అయినట్టున్నావు అని గిరి చెప్తాడు. సుమతి అత్తమ్మ చనిపోయింది, విద్యాదేవి టీచర్ జైల్లో ఉంది, వాళ్ళిద్దరూ వచ్చే ఛాన్సే లేదు అత్తయ్య అని సీత చెప్తూ ఉంటుంది. ఏంటి మహా రోజు నీతో ఈ గొడవ అయిపోయింది అని జనార్దన్ చెప్తూ ఉంటాడు. మా చెల్లెలు మహాలక్ష్మికి పిచ్చి పట్టినట్టుంది బావగారు అని చలపతి చెప్తాడు. నాకు పిచ్చి పట్టలేదు, నా కళ్ళతో చూసిందే చెప్తున్నాను. మీలో ఒకరు నా రూమ్కి వెళ్ళి చూడమంటే చూడకుండా నన్ను పిచ్చిదంటారేంటి, నాతో రండి ఆ దెయ్యాన్ని చూపిస్తాను అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది. ఇదంతా సుమతి దూరం నుంచి చాటుగా చూస్తూ నవ్వుకుంటూ ఉంటుంది. మరోవైపు గెస్ట్లు వస్తూ ఉంటారు. ఇక మహాలక్ష్మి గెస్ట్లను చూసి కామ్ అయిపోతుంది. రండి రండి అని చెప్పి అందరినీ కూడా ఇన్వైట్ చేస్తూ ఉంటే వచ్చిన వాళ్ళు బొకేలు తీసుకొచ్చి హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ మహాలక్ష్మి గారు అని చెప్తూ ఉంటారు. ఇక మహాలక్ష్మి చాలా సంతోషంగా వాళ్ళందరి దగ్గర బొకేలు గిఫ్ట్లు తీసుకుంటూ ఉంటుంది. ఎక్స్క్యూజ్ మీ అర్చన, ఒకసారి ఇలా రా అని చెప్పి మహాలక్ష్మి పక్కకు తీసుకెళ్తుంది. ఏంటి మహా, నిన్న అలా చేశావు, ఇవాళ ఇలా చేశావు, నీ వెడ్డింగ్ డే రోజు ఇలా చేస్తున్నావేంటి అని అర్చన అడుగుతూ ఉంటుంది. నిజంగానే అర్చన, ఆ సుమతి నా రూమ్లో ఉంది అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది. ఆ సుమతికి 15 రోజులు రిమాండ్ ఇచ్చారని నువ్వే చెప్పావు. 15 రోజులు రిమాండ్లో ఉన్న సుమతికి బెయిల్ కూడా రాదు, అలాంటప్పుడు ఆ సుమతి ఎలా వస్తుంది బయటికి అని అర్చన అడుగుతూ ఉంటుంది. ఒక్కసారి నా రూమ్లోకి వెళ్ళి చూసిరా అర్చన, ఆ విద్యాదేవి ఉందో లేదో తెలుస్తుంది అని మహాలక్ష్మి చెప్తుంది. ఇందాకలా నువ్వు దెయ్యం అన్నావు, నాకు దెయ్యాలంటే అసలే భయం, నేను వెళ్ళను బాబోయ్ అని అర్చన చెప్తుంది. అది దెయ్యం కాదు సుమతి అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది. అసలు సుమతక్క జైల్లో ఉందో లేదో ఆ సిఐకి ఫోన్ చేస్తే తెలుస్తుంది కదా మహా అని అర్చన చెప్తూ ఉంటుంది. అసలు టెన్షన్లో ఆ విషయమే మర్చిపోయాను, ఇప్పుడే సిఐకి ఫోన్ చేస్తాను అని మహాలక్ష్మి చెప్తుంది. ఇక సిఐ త్రిలోక్ ఫోన్ లిఫ్ట్ చేసి, మేడం గారు ఈరోజు మీ పెళ్లి రోజు అంట కదా, హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అని సిఐ త్రిలోక్ చెప్తూ ఉంటాడు. పెళ్లి రోజు చేసుకున్నట్టే ఉందిలే అని మహాలక్ష్మి అంటుంది. ఏమైంది మేడం అని సిఐ త్రిలోక్ అడుగుతూ ఉంటాడు. ఆ విద్యాదేవి మా ఇంటికి వచ్చింది అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది. ఆవిడను మీ పెళ్లి రోజుకి ఎందుకు పిలిచారు మేడం అని సిఐ త్రిలోక్ పక్కపక్క నవ్వి, ఏంటి మీ ఇంటికి ఆ విద్యాదేవి వచ్చిందా, ఎలా వస్తుంది మేడం అని సిఐ త్రిలోక్ అంటాడు. అదే నాకు కూడా అర్థం కావట్లేదు అని మహాలక్ష్మి చెప్తుంది. రిమాండ్లో ఉన్న ఖైదీకి బెయిల్ రాదు, అసలు బయటకు వచ్చే ఛాన్సే లేదు అని సిఐ త్రిలోక్ చెప్తూ ఉంటాడు. మీరు నాకు ఒక సహాయం చేయాలి, వెంటనే ఆ సుమతి జైల్లో ఉందో లేదో కనుక్కొని ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అని మహాలక్ష్మి చెప్పడంతో 5 మినిట్స్లో కనుక్కుంటాను మేడం అని సిఐ త్రిలోక్ ఫోన్ కట్ చేస్తాడు. ఒకవేళ ఆ సుమతి జైల్లో ఉంటే ఇంట్లో ఉంది ఎవరు అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది. మహా నీకు నిజంగానే పిచ్చి పట్టినట్టుంది అని అర్చన చెప్తూ ఉంటుంది. నన్ను పిచ్చంటావా అని మహాలక్ష్మి అనటంతో, బాబోయ్ నీ పక్కనుంటే నాకు కూడా పిచ్చెక్కేలా ఉంది, నేను పోతున్నాను అని అర్చన అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. నాకు ఏమైంది, ఏదో అయ్యింది అని మహాలక్ష్మి తనలో తానే ఆలోచించుకుంటూ ఉంటుంది. ఎందుకైనా మంచిది నేను ఒక క్లారిఫికేషన్స్కి రావటం మంచిది అని మహాలక్ష్మి మనసులో అనుకుంటుంది.
ఇక మరోవైపు సీత సుమతితో మాట్లాడుతూ ఉంటుంది. అత్తమ్మ, మహాలక్ష్మి అత్తయ్యకు పిచ్చెక్కిందని అందరూ కూడా అనుకుంటున్నారు. మహాలక్ష్మి అత్తయ్యకు నిజంగానే చెమటలు పట్టేస్తున్నాయి అని సీత చెప్తూ ఉంటుంది. ఈ మాత్రం చాలు సీత, ఫంక్షన్ అయిపోయే లోపల మహాలక్ష్మిని అందరూ పిచ్చిదంటారు. ఆ రోజు నువ్వు ఎంత బాధపడ్డావో ఈరోజు అంతకంతా మహాలక్ష్మిని బాధ పెడదాం అని సుమతి సీత ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక అప్పుడే మహాలక్ష్మి క్లారిఫికేషన్ చేసుకుందామని అలా వచ్చేసరికి సుమతి సీత మాట్లాడుకోవటం మహాలక్ష్మి చూస్తుంది. ఇది నిజమా కళ అని తనను తానే గిల్లుకొని చెక్ చేసుకుంటుంది. కన్ఫర్మ్ ఇది విద్యాదేవే. ఈ విద్యాదేవి జైలు నుంచి బయటకు వచ్చింది, దీన్ని రెడ్ హ్యాండెడ్గా పట్టించాలి అని మహాలక్ష్మి మనసులో అనుకుంటుంది. వెంటనే జన, రామ్, గిరి, అర్చన అందరూ రండి అని వాళ్ళ దగ్గరకు పరిగెత్తుకుంటూ వెళ్తుంది. ఆ టైంకి జనార్దన్ వాళ్ళు వచ్చిన గెస్టులతో మాట్లాడుతూ ఉంటారు. ఏమైంది మహా, ఎందుకు అలా కంగారుగా ఉన్నావు అని జనార్దన్ అడుగుతూ ఉంటాడు. చెల్లాయ్, ఆ చెమటలేంటి అని చలపతి అడుగుతూ ఉంటాడు. ఇందాక నేను చెప్తే మీరెవరు కూడా నమ్మలేదు కదా, ఆ విద్యాదేవి జైలు నుంచి బయటికి వచ్చింది, నా రూమ్లో ఉంది, రండి అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది. ఏంటి పిన్ని, మీకేమైనా పిచ్చి పట్టిందా అని రామ్ అంటాడు. నాకు పిచ్చి కాదు, నేను చెప్పేది నిజం, రండి, ఆ విద్యాదేవి రూమ్లో ఉందో లేదో చూపిస్తాను, ఆ సీతతో మాట్లాడుతుంది అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది. పిన్ని, గెస్టులు వచ్చారు, గెస్టుల ముందు మీరు ఇలా బిహేవ్ చేయటం కరెక్ట్ కాదు అని రామ్ చెప్తాడు. నేను చెప్పేది నిజం, రండి అని మహాలక్ష్మి బలవంతంగా అందరినీ లాక్కెళ్తుంది. ఆ టైంకి సీత వాచ్మెన్ సాంబతో, సాంబన్న, ఈరోజు మావయ్య మహాలక్ష్మి అత్తయ్య పెళ్లి రోజు చాలా గ్రాండ్గా జరగాలి, గెస్టుల ముందు ఎటువంటి మాట రాకూడదు అని చెప్తూ ఉంటుంది. ఒరే సాంబా, నువ్వేంట్రా ఇక్కడున్నావు, అది ఎక్కడుంది అని మహాలక్ష్మి అందరి ముందు తీసుకొని వెళ్ళి అడుగుతూ ఉంటుంది. ఎవరత్తయ్య అని సీత అడుగుతుంది. ఇంకెవరు, ఆ విద్యాదేవి అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది. విద్యాదేవి టీచర్ ఇక్కడ ఉండటం ఏంటి అత్తయ్య, నేను ఇందాక నుంచి సాంబన్నతోనే మాట్లాడుతున్నాను అని సీత చెప్తుంది. అవునమ్మా, పెళ్లి రోజు ఏర్పాట్ల గురించి సీతమ్మ ఇందాక నుంచి నాకే చెప్తున్నారు అని సాంబ చెప్తూ ఉంటాడు. ఒసే విద్యాదేవి, ఎక్కడున్నావే, రా బయటికి అని మహాలక్ష్మి పెద్ద పెద్దగా అరుస్తూ ఉంటుంది. ఇక జనార్దన్ వెళ్ళి, మహా ఏం చేస్తున్నావు నువ్వు అని కోప్పడుతూ ఉంటాడు. నిజం జన, ఆ విద్యాదేవి వచ్చింది, నా కళ్ళతో నేను చూశాను అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది. అప్పుడే సిఐ త్రిలోక్ మహాలక్ష్మికి ఫోన్ చేస్తాడు. మహాలక్ష్మి ఫోన్ లిఫ్ట్ చేసి, త్రిలోక్ గారు, ఆ విద్యాదేవి జైల్లో లేదు కదా అని అడుగుతూ ఉంటుంది. ఇప్పుడే జైలుకు ఫోన్ చేసి విద్యాదేవి ఉందా లేదా అని ఎంక్వైరీ చేశాను, విద్యాదేవి ఆ జైల్లోనే ఉందంట మేడం అని సిఐ త్రిలోక్ చెప్తూ ఉంటాడు. ఇక ఆ మాట విని మహాలక్ష్మి షాక్ అవుతుంది. అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.